భేటీ తర్వాత ఈ సమావేశం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా, లేకపోతే ఇప్పటికే కొన్ని వార్నింగ్స్ కూడా ఇండస్ట్రీకి కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా డ్రగ్స్కి సంబంధించినటువంటి డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి యాక్టర్ కూడా వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఏదో ఒక వీడియోను అవగాహన కల్పించేందుకు, పబ్లిక్లోకి తీసుకెళ్లేందుకు ఒక వీడియోను రూపొందించాలి, ఆ సినిమాలో పెట్టాలంటూ కూడా పదే పదే సీఎం రేవంత్ రెడ్డి ప్రతి సమావేశంలో చెప్తున్నాడు. కానీ కొంతమంది మాత్రమే దాన్ని పాటిస్తున్నారు, మరికొంతమంది మాకేమీ సంబంధం లేదన్నట్లుగా సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకోకుండా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈ అంశాన్ని కూడా ప్రస్తుతం ఇప్పటికే ఇండస్ట్రీ దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనబడుతుంది. డ్రగ్స్ మహమ్మారిని, ముఖ్యంగా డ్రగ్స్ను తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయాలనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం. కాబట్టి ఈ డ్రగ్స్ నిర్మూలనకు కూడా ఖచ్చితంగా సినీ ప్రముఖులు సహకరించాలి. వాళ్ళు రిలీజ్ చేసేటువంటి సినిమాల్లో ఖచ్చితంగా ఒక అవగాహన కల్పించే విధంగా ఒక వీడియోను రూపొందించాలనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా అందుతుంది. ఇప్పుడే మనకు సమాచారం అందుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే సినీ ప్రముఖులందరూ కూడా ఈ డ్రగ్స్ నిర్మూలనకు తాము కూడా సిద్ధంగా ఉన్నాము, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాలను ఖచ్చితంగా సినిమాల్లో మేము పెట్టబోతున్నామనేటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం అందుతుంది. మరోవైపు సంధ్యా థియేటర్ సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సూచన చేసింది. దానికి కూడా వాళ్ళు అంగీకరించినట్లు మనకు సమాచారం అందుతుంది. మరోవైపు ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత సంధ్యా థియేటర్ ఘటన తర్వాత ఏదైతే బెనిఫిట్ షోస్ అన్ని క్యాన్సిల్ అయ్యాయో, ఏదైతే సినిమా టికెట్ల రేట్లు పెంపంతా కూడా రద్దు చేసిందో ఆ అంశాన్ని మరోసారి పునరాలోచన చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్స్, నటులు కూడా ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఒక మెమరాండం కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. దానిపైన ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందనేది రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం సానుకూలంగా అయితే మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదనేది మనకున్నటువంటి సమాచారం. ఈ సమావేశం ముగిసిన తర్వాత కేవలం ఈ సమావేశంతో ఆగిపోతుందా, మరోసారి సమావేశం అవుతారా అనేది కూడా కొంత నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రోజు అయితే మాత్రం సీఎంకు తక్కువ సమయం ఉండడం వల్ల, తను ఇతరత్ర కార్యక్రమాల్లో హాజరు కావాల్సి ఉండడం వల్ల కొంత సమయం అయితే తక్కువ ఇవ్వడం జరిగింది. మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశం నుండి కూడా తను బయటకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అనంతరం చిక్కడపల్లి పోలీసులు రూపొందించినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోను సినీ ప్రముఖులకు చూపించిన తర్వాత సినీ పెద్దలు కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. థ్యాంక్ యూ ప్రవీణ్. వేసుకోవడానికి పుష్ప 2 సినిమాకి అవకాశాలు కల్పించింది. అంతేకాకుండా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. ఇంత చేసినటువంటి ప్రభుత్వం హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సినీ ఇండస్ట్రీలోని పెద్దలు, హీరోలు నేపథ్యంలో భారీ బడ్జెట్ సానుకూలంగా అయితే మాత్రం నేపథ్యంలో భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా టికెట్ల అంశానికి సంబంధించి మరోసారి పునరాలోచన చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సినీ ప్రముఖులు విన్నవించారు. మరోవైపు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సినీ ప్రముఖులందరూ కూడా ఈరోజు కలవడానికి, మరోవైపు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి సంఘటన, సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఏదైతే జరిగిందో అక్కడ జరిగినటువంటి పరిణామాలు, మరోవైపు అల్లు అర్జున్ అరెస్టు, మరోవైపు నోటీసుల వరకు వెళ్ళినటువంటి సందర్భం కనపడింది. మరోవైపు ఈ కేసులో 18 మందిని నిందితులుగా చేరుస్తూ కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. మరోవైపు ఇందులో పుష్ప 2కు సంబంధించినటువంటి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఈ కేసులో అక్యూజులుగా చేర్చడం జరిగింది. అంటే అక్కడ సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తుల ప్రమేయానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆధారాలన్నీ సేకరించిన తర్వాత వారిని నిందితులుగా చేర్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అల్లు అర్జున్ నిందితులుగా చేర్చడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనేది ప్రస్తుతం అయితే మాత్రం చిక్కడపల్లి పోలీసులు కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా చేరుకోవడం జరిగింది. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్తో పాటు చిక్కడపల్లి ఏసీపీ కూడా ఆ సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి వాస్తవాలన్నీ కూడా సినీ ప్రముఖుల ముందు కూడా ఉంచినటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కావచ్చు, కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా సంధ్యా థియేటర్ ఘటనను ఆసరాగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం పైన, మరోవైపు పర్సనల్గా సీఎం పైన కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంటే సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి సంఘటన ఏంటి, అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏంటి, అక్కడ ఏం జరిగింది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఇప్పటికే దాదాపు 9 నిమిషాల వీడియోను పోలీసులు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ చాలామంది సినీ ప్రముఖులకు కూడా రీచ్ కాలేదు, ఏం జరిగిందో కూడా చాలామంది సినీ ప్రముఖులకు తెలియదు. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఇటు ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్ట్